వెల్కమ్ బ్యాక్. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య ఆదేశాలతో సూర్యాపేట జిల్లా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ రాబోతుందని చెప్పడంతో బీసీలను అణగదొక్కాలనే కార్యాచరణతో కవిత ఉన్నారన్నారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడిని నిరసిస్తూ తీవ్రంగా ఖండించారు. ఇకపై తాము ఏ పార్టీలో ఉన్నా బీసీలమందరం ఒక్కటే, తాము అందరం ఒక్కటై ప్రతి దాడికి దిగితే వారు మిగిలరు అన్నారు. ఇప్పటికైనా కవిత మేల్కొని ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా ఉండాలని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు భారీగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తీన్మార్ మల్లన్న బృందం సభ్యులు ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్లో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి, కవిత అనుచరులు దాడి చేయడానికి తప్పుబట్టారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కవిత దిష్టిబొమ్మను ఊరేగించి జాగృతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో కవితపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అజ్ఞాని ముఖ్యమంత్రి, అసమర్థ నీటిపారుదల